ఇప్పటి వరకు మీరు ఎయిర్ టాక్సీ గురించి వినుంటారు, విమానం గురించి వినుంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఎయిర్ స్కూటర్ గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే జపాటా అనే ఒక కంపెనీ వాళ్ళు ఇలాంటి ఒక ఎయిర్ స్కూటర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. మరి ఏంటి ఎయిర్ స్కూటర్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఏజెన్సీ ల్యాబ్ వాళ్ళు డెవలప్ చేసిన జపాటా అనే ఒక కంపెనీ వాళ్ళు ఇలా మొట్టమొదటి ఒక ఎయిర్ స్కూటర్ అయితే డెవలప్ చేశారనమాట. ఈ ఎయిర్ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హైబ్రిడ్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. అంటే ఇది వాస్తవానికి నార్మల్ ఇంధనంతో అంటే ఫ్యూయల్తోనే వర్క్ అవుతుంది, బట్ ఎలక్ట్రిక్ సంబంధించిన కాంపోనెంట్స్ కూడా ఈ పర్టికులర్ ఎయిర్ స్కూటర్లో అయితే కలిగి ఉంటుంది. ఇక ఈ ఎయిర్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ఒక వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అనమాట. వీటల్ అని కూడా అంటారు. ఇదే కంప్లీట్ గా ఎలక్ట్రిక్ తో పనిచేస్తే ఈ ఓటల్ అని అంటారు. ఈ వీటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పర్సనల్ ఎయిర్ స్కూటర్ అనమాట. ఎవరైతే ఒక సింగిల్ పర్సన్ ప్రైవేట్ గా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకంటూ డెవలప్ చేసిందే ఈ జపాటా సంబంధించిన ఫ్లై స్కూటర్ అనమాట. ఈ ఫ్లై స్కూటర్ లో ఎక్కువ మంది కూర్చోడానికి అయితే వీలుగా ఉండదు. కేవలం ఒక ప్యాసింజర్ పట్టే కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వర్టికల్ గా టేక్ ఆఫ్ అవ్వడం వల్ల స్పేస్ కూడా పెద్దగా ఎక్కువ అయితే పట్టదండి. అలానే మీరు ఒకసారి వీడియో కూడా చూడొచ్చు. పెద్దగా మరి భారీ ఆకారంలో అయితే ఉండదు అనమాట. చాలా చిన్న సైజులోనే ఈ పర్టికులర్ ఎయిర్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు అనుకోవచ్చు అదేంటది గాల్లో ఎగురుతుంది, విమానం అనుకోవచ్చు కదా, హెలికాప్టర్ అనొచ్చు కదా అని చెప్పి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నార్మల్ గా విమానానికి అంటే హెలికాప్టర్ కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఎయిర్ స్కూటర్ కి డిఫరెన్స్ ఏంటంటే హెలికాప్టర్ అనేది స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, అలానే కూర్చునే ప్యాసింజర్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన మెకానిజం కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు డెవలప్ చేసింది కంప్లీట్ గా తక్కువ లైట్ వెయిట్ తో ఎక్కువ సామర్థ్యం ఉండేలాగా అయితే వీళ్ళ ఎయిర్ స్కూటర్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు. అలానే ఈ ఎయిర్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ప్రయాణించగలుగుతుంది. అలానే ప్యాసింజర్ కెపాసిటీ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 115 కేజీల మాక్సిమం వెయిట్ అయితే ఇది లోడ్ కెపాసిటీ అయితే మోయగలుగుతుంది. ఇక దీని ఇంధనం చూసుకున్నట్లయితే జెట్ A1 మరియు 4% ఆయిల్ అయితే కావాల్సి వస్తుంది దీని ఇంధనం కింద. దాంతో పాటుగా దీని ఇంధన సామర్థ్యం చూసుకున్నట్లయితే 5 గ్యాలన్ వరకు మన ఇంధనాన్ని అయితే నింపుకుని అయితే ఈ వాహనం అయితే ప్రయాణించవచ్చు. మరి దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్ గా ఇన్ని కిలోమీటర్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఒక్కసారి మీరు ఫిల్ చేసుకున్నట్లయితే 2 గంటల పాటు ప్రయాణించవచ్చు అని అయితే వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ పవర్ సప్లై ఉంటుంది, అలానే డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ఇస్తున్నారు. దాంతో పాటుగా RPM సంబంధించి ట్రిపుల్ RPM సిస్టమ్ కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కంప్లీట్ గా బ్యాటరీ ఆపరేటెడ్ వాటర్ని ఎందుకు డెవలప్ చేయలేదంటే ప్రజెంట్ ఉన్న బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మేము అనుకున్న స్థాయిలో ఎనర్జీ డెన్సిటీని ఆఫర్ చేయట్లేదు, కాబట్టి మేము హైబ్రిడ్ సిస్టమ్తో అయితే ఈ పర్టికులర్ ఎయిర్ స్కూటర్ని అయితే డెవలప్ చేసామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ఎయిర్ స్కూటర్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో, ఉదాహరణకు మన ఇంధనాన్ని తీసుకుంటే బ్యాటరీ కాకుండా వేరే ఇంధనాన్ని అయితే యూజ్ చేస్తారు. అంటే విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఇన్పుట్ కింద తీసుకుంటారు. ఆ తర్వాత వన్స్ ఈ పర్టికులర్ వాహనం గాల్లో ఎగిరిన తర్వాత దీని నుంచి ఏదైనా వృధాగా పోయే ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఇంటర్నల్ గా ఉన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి చార్జ్ చేయడం కోసం అయితే ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇక అసలు ప్రశ్న ఏంటంటే ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, దీని యొక్క ట్రయల్ రన్స్ ఏమైనా సక్సెస్ అయినాయి అంటే గత సంవత్సరం 2024 సంవత్సరంలో అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ గా వీళ్ళు ట్రయల్ రన్ అయితే కంప్లీట్ చేశారు అనమాట. బట్ మనుషులు ఎవరిని కూడా ఈ పర్టికులర్ వాహనంలో కూర్చోబెట్టలేదు, డమ్మీని ప్లేస్ చేసి టెస్ట్ అయితే చేశారు. అది కూడా అటానమస్ గా అయితే ఇదైతే మీ పని చేయట్లేదు అనమాట. కింద నుంచి ఒక పర్సన్ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఉదాహరణకి డ్రోన్ కంట్రోల్ చేసినట్టుగా ఈ పర్టికులర్ ఎయిర్ స్కూటర్ అయితే కంట్రోల్ చేసి కొంత డిస్టెన్స్ లో అయితే నడపడం జరిగింది. అదైతే సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ అయితే కంప్లీట్ చేశారు. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు ఇంకొక విషయాన్ని ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే అత్యధికంగా ఎయిర్ టైం ఉన్న ఈ ఎయిర్ స్కూటర్ మాదే, వేరే కంపెనీ వాళ్ళు ఎవరు కూడా ఇంత ఎయిర్ టైమ్ ను కూడా ఆఫర్ చేయలేదు, అది కూడా మా హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యం అవుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వాహనాన్ని మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? యాజ్ ఆఫ్ అయితే ఈ కంపెనీ వాళ్ళు కూడా స్పష్టతనైతే ఇవ్వలేదండి. వీళ్ళ ఫండింగ్ కోసం అయితే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వన్స్ ఫండ్స్ లాంటివన్నీ రేస్ చేసిన తర్వాత రాబోయే ఒక 2-3 సంవత్సరాల తర్వాత దీన్ని కమర్షియల్ గా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనుషుల్ని వీలుగా దీన్ని అయితే టెస్టింగ్ గా చేయట్లేదు, కాబట్టి దాన్ని ఇంకా ఫైనల్ ప్రోటోటైపింగ్ స్టేజ్ లో ఉన్నట్టుగా మనం భావించాలి. ఇక ఇప్పుడు ఈ వాహనాన్ని
మార్కెట్లో తీసుకొస్తే బిజినెస్ అవకాశాలు ఎలా ఉంటాయి. వీళ్ళు ప్రైమరీగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా కొన్ని ఎవరైతే లగ్జరియస్ లైఫ్ ని కోరుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఇటువంటి వాహనాన్ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇటువంటి టెక్నాలజీ గురించి మన భారతదేశంలో ఏమైనా ఉందా అంటే కనుక మనం ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసాం. మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ, గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ వాళ్ళ యొక్క ఎయిర్ టాక్సీ సంబంధించిన ప్రోటోటైప్ ని అయితే డెవలప్ చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది ఆల్రెడీ మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే 2-3 కూర్చుని నడుపుకోగలిగే వాహనం అనమాట. బట్ ఇదైతే కంప్లీట్ గా సింగిల్ పర్సన్ సంబంధించిన వెహికల్. అంటే మ్యాగ్నమ్ వింగ్స్ వాళ్ళు డెవలప్ చేసింది కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్. బట్ వేరే డెవలప్ చేసింది ఒక హైబ్రిడ్ మోడల్ అనమాట. అయితే మార్కెట్ లో ఇటువంటి ఫ్లై స్కూటర్స్ కానివ్వండి, ఫ్లై టాక్సీస్ కానివ్వండి, ఒక సమస్య ఏమైనా ఉందంటే రెగ్యులేటరీ సమస్యలు అయితే ఉంటాయన్నమాట. వాస్తవానికి విమానాలు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఈ ఫ్లై స్కూటర్స్, ఫ్లై టాక్సీ అనేది ఇంకో కొత్త కాన్సెప్ట్ లోకి వస్తుంది. వాటికి సంబంధించిన కొత్త రెగ్యులేషన్స్ ఇంకా చాలా వరకు దేశాల్లో ఫ్రేమ్ అయితే చేయలేదు. ఈవెన్ మన భారతదేశం కానివ్వండి, ఇతర దేశాల్లో కూడా ఈ ఫ్లయింగ్ టాక్సీ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఫ్లయింగ్ టాక్సీస్ కానివ్వండి, ఇటువంటి ఎయిర్ స్కూటర్స్ కనుక వస్తే గనక మన భవిష్యత్ టెక్నాలజీ ఇంకా ముందుగానే వచ్చినట్టుగా మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ముఖ్యం. చూడడానికి టెక్నాలజీ బాగానే ఉంది, కానీ మనలో ఎంతమంది సాహసం చేసి ఇందులో కూర్చుంటారు అనేది అసలు ప్రశ్న. మరి ఇటువంటి ఎయిర్ స్కూటర్ ని గనక మీరు నడిపే అవకాశం ఉంటే, అంటే మీరు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటే కనుక మీరు కూర్చుని ట్రావెల్ చేస్తారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వెళ్ళి కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాంట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.